ఇక్కడ మనము కొత్తపేట ఉడా కాంప్లెక్స్ వివేకానంద బొమ్మ స్టార్టింగ్లో ఉన్నాము. ఉడా కాంప్లెక్స్ పోయే దారిలో ఇక్కడ గత 30 ఏళ్ళుగా ఆటో డ్రైవర్స్ జీవనోపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారైన జంగయ్య గారు, అలాగే ఇక్కడ ఆటో వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు, ఆటో నడిపే వాళ్ళు ఉన్నారు. వారి యొక్క మాటల్లో విందాము. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ఉచిత ప్రయాణము, ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో ఉచిత ప్రయాణం పెట్టడానికి చాలా ఆటో వాళ్ళకు ఇబ్బందులైనాయి. ఆటో వాళ్ళ పరిస్థితులన్నీ దీనావస్థలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమైనది, అసలు ఏంది, కారణం ఏంది, మేము SRTV ఛానల్ తరఫున, యూట్యూబ్ ఛానల్ తరఫున, అలాగే DD9 TV న్యూస్ ఛానల్ తరఫున మనం ఇక్కడికి వచ్చాము. వీరి యొక్క డిమాండ్స్ను వీరు నిత్యం పూట గడిపితేనే అది పొట్ట గడవని స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రజా దర్బార్కు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అవసరమైతే ప్రజా దర్బార్కు వస్తారు. వారి డిమాండ్స్ను మేము రేపు ప్రజా దర్బార్కు ప్రతి శుక్రవారం మంగళవారం ఉండేది కాబట్టి రేపు శుక్రవారం కూడా మేము అక్కడికి వెళ్తున్నాము. వీరి డిమాండ్స్ని అక్కడ మేము చెప్పదలుచుకున్నాము. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిందాబాద్, ఆటో డ్రైవర్స్ యూనియన్ జిందాబాద్, ఆటో డ్రైవర్స్ యూనియన్ జిందాబాద్, జై ఆటో అన్న, జై ఆటో అన్న. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జంగయ్య గారు ఉన్నారు, వారి యొక్క మాటల్లో విందాం.